విడుదల విభాగం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసి ఈరోజు క్రీడా రంగానికి తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులని వారి యొక్క రేవంత్ రెడ్డి గారితో కదం కదవు స్పోర్ట్స్ చైర్మన్ శివశంకర్ రెడ్డి గారికి మా బోరబండ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు బోరబండ అంటే బోనాలు, బోనాలు అంటే బోరబండ అనే విధంగా అద్భుతంగా ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దానికి ఆహ్వానించగానే వచ్చినందుకు చైర్మన్ వర్యులు శివశంకర్ రెడ్డి గారికి మరొకసారి బోరబండ ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ఇప్పుడు 2 నిమిషాలు స్పోర్ట్స్ చైర్మన్ అన్నగారు శివశంకర్ రెడ్డి గారు అన్నగారు 2 నిమిషాలు బోరబండ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాం. మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా బోరబండ ప్రజలందరికీ ప్రత్యేకంగా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పెద్దలు స్థానిక కార్పొరేటర్ మాజీ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా అన్న గారికి, నాకు తెలిసి ఎంతోమంది నేను చూసిన బాబా ఫస్ట్ నుంచి కాకుండా బాబాన్నగా అయిపోయేటట్లు బాబాన్న కూడా. ఎందుకంటే 2-3 కార్యక్రమాలు నేను వచ్చినప్పుడు హిందూ పండుగలలో అంటే నేను ముస్లిం పండుగలుగా ఎప్పుడు నేనైతే విలువలే. ముస్లిం పండుగకు ఒకసారి తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు ఒకసారి వచ్చి భోజనానికి వచ్చిపోయినాం. అదేవిధంగా హిందూ పండుగ కూడా ఇంత బ్రహ్మాండంగా చేయడం నాకు తెలిసి ఇప్పుడు నేను మొట్టమొదటి ఈయనే చూసింటాను. అంటే ఇక్కడ ఆయన ముస్లిం అనేది నిజంగా బయట నుంచి కూడా కనపడితే ముస్లిం అని ఎవరు అనుకోరు, ఆయన హిందూ అనే అనుకుంటాం. అంటే ఇంత బ్రహ్మాండంగా కలియబడి తిరిగి ఇంత బ్రహ్మాండంగా చేసి అందరికీ సహకరించేటువంటి మంచి మనసున్న మా మిత్రుడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ రాష్ట్రంలో బోనాల తల్లి పెద్దమ్మ తల్లి కదా, పోచమ్మ తల్లి ఆశీస్సులతోన ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, దాంతోపాటు ఈసారి రాబోయే రోజుల్లో తెలంగాణకు పెద్ద ఎత్తున స్పోర్ట్స్ లో కూడా ఇంకా ఇంత ఎక్కువ బడ్జెట్ కూడా వచ్చి ప్రతి మీ ఏరియాలో కూడా స్పోర్ట్స్ గేమ్స్ కానీ గ్రౌండ్స్ కానీ ఏర్పాటు చేసే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేషనల్ లో కానీ ఇంటర్నేషనల్ లో కూడా స్పోర్ట్స్ కు సంబంధించిన అన్ని పథకాలు మన రాష్ట్రానికి రావాలని ఆ తల్లిని వేరుకుంటూ ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం.